కాలభైరవ అష్టకం చదవటం వలన ఎలాంటి దోషాలు పోతాయి? కాలభైరవుడి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇందాక మనం కాలభైరవుడి మంత్రోపదేశాలు అని చెప్పుకున్నాం. మరొక విశేషం కూడా మనకి కనిపిస్తోంది. అదేమిటి అంటే, కాలభైరవుడి ముందు మందిరంలో కానీ ఇంట్లో చిత్రపటం ముందు కానీ దీపారాధన చేసి సంకల్పం చేసినప్పుడు కాలభైరవ ఉపదేశాలే అక్కర్లేదుట. మీకుండే ఏ దేవతా మంత్ర ఉపదేశాన్ని అయినా కాలభైరవుణ్ణి స్మరించి ఆ కాలభైరవుడి ముందర ఆ మంత్ర జపం చేసుకోవటం వలన కూడా మంత్రసిద్ధి కలుగుతుందిట. ఆ దేవతా అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది! అందుకని రేపటి రోజు అంతేకాకుండా వ్రతంలాగా చేయాలి అనుకున్నప్పుడు ఆదివారాలు కానీ అష్టములు కానీ ఎంచుకొని కాలభైరవుడి చిత్రపటాన్ని పెట్టుకుని కాలభైరవ నామాన్ని జపించి ఆ తర్వాత మీకు ఏ మంత్ర ఉపదేశం ఉందో ఆ దేవతా స్మరణ చేస్తూ మీకు ఆ మంత్ర సిద్ధి కలగాలని ఒక 6 మాసాలు ఆ మంత్ర జపాన్ని అక్షరలక్షలు చేశారనుకోండి, తప్పనిసరిగా ఆ మంత్రానికి సిద్ధి ఏర్పడుతుందిట. అంటే ఆ మంత్రం ఏదైనా కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, సంతానం కోసం కావచ్చు, రోగ నిర్మూలన కోసం కావచ్చు, మరేదైనా కావచ్చు. అలాంటి వాటన్నిటి కోసం చేయొచ్చు, లేదా భక్తిభావంతో భగవంతుని అనుగ్రహం కోసం కూడా కావచ్చు. ఎలా చేసినా కూడా మంత్రసిద్ధి కలుగుతుంది అనేటువంటి విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మీకు అందుబాటులో ఎక్కడైనా కాలభైరవుడి దేవాలయాలు ఉన్నాయనుకోండి, చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే కాళేశ్వర క్షేత్రంలో మాత్రం స్వర్ణాకర్షణ భైరవుడి విగ్రహం ఉంది, నేను చూశాను. ముఖ్యంగా కాశీక్షేత్రంలో కూడా ఉంది. కాశీక్షేత్రంలో అయితే శివాలయాలు ఎన్ని ఉన్నాయో ప్రముఖ ఆలయాలన్నిటిల్లో కూడా కాలభైరవ విగ్రహాలు కనిపిస్తాయి. అంతేకాకుండా అష్టభైరవుల మందిరాలు ఉన్నాయి. కాలభైరవుడి ప్రత్యేక పెద్ద మందిరం కూడా మనకి కనిపిస్తుంది. అయితే మీకు దగ్గరలో ఉన్నప్పుడు మీకు అది బాగా తెలుస్తుంది నాకంటే. ఆ దగ్గరగా ఉండేటువంటి మందిరాల్లో చేయవచ్చు, ఆ కాలభైరవుడి ముందు కూర్చుని చేయవచ్చు. అలా కాకుండా ఇంట్లో కాలభైరవుడి ఫోటో పెట్టుకొని కూడా మీరు మంత్రజపం కాలభైరవుడిది చేయవచ్చు, లేదా మీ ఇష్టదైవ మంత్రజపం కూడా చేయవచ్చు. అది కాకపోయినా కాలభైరవ అష్టకాన్ని చదువుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం మనకి ఫలశ్రుతిలో కనిపిస్తోంది. అయితే అందరికీ మంత్రజపాలు, వ్రతం చేయటం, దీక్ష చేయటం వీలు కాకపోవచ్చు. అలాంటప్పుడు నిత్యం కూడా మీకు ఎప్పుడైతే శోకం, దైన్యం అంటారు. దైన్యం అంటే ఏంటంటే, బాధతో మనం తప్పు చేయకున్నా తల ఉంచవలసినటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి జీవితంలో. ఆ పరిస్థితి తర్వాత దాని నుంచి బయటికి రావడానికి సమయం పడుతుంది, మనం నిరూపించుకోవడానికి సమయం పడుతుంది. అలాంటి దైన్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, హీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు, ఇలా లేదా మృత్యు బాధలు ఉన్నప్పుడు, ముఖ్యంగా మృత్యువు కాలభైరవుడు అని చెప్తూ ఉంటారు. అలా మృత్యు బాధలు ఉన్నప్పుడు, ఇలా ఏదైనా తీవ్రమైనటువంటి బాధలు, క్లేశాలు మీకు ఉంటే నిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవాలి. అయితే కాలభైరవ అష్టకం అందరికీ ఈ రోజుల్లో అందుబాటులో ఉంది. చాలా లలితా సహస్రనామ పుస్తకాలు వస్తున్నాయి, వాటిల్లో కాలభైరవ అష్టకం ఉంటుంది. కదంబం అనేటువంటి పుస్తకాలు వస్తున్నాయి, వాటిల్లో కూడా ఉంటాయి. విడిగా కూడా కాలభైరవ అష్టకం అంటే ఎక్కడైనా ఉంటూ ఉంటుంది. ఈ రోజుల్లో నెట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆడియోతో సహా ఉంటూ ఉంటుంది. నేను కాలభైరవ అష్టకం అందరికీ దొరుకుతుంది. మీరు వ్రతం చేయలేకపోయినా, పూజలు చేయలేకపోయినా, కాలభైరవ మందిరానికి వెళ్ళలేకపోయినా, బాధతో ఉన్నప్పుడు కాలభైరవుణ్ణి తలుచుకొని కాలభైరవ అష్టకాన్ని స్మరణ చేయండి, అష్టకాన్ని చదువుకోండి. అలా చేయటం వలన కూడా కాలభైరవుడి అనుగ్రహానికి మీరు పాత్రలవుతారుట. ఎంత అద్భుతంగా ఉంది! అందుకని కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి.